ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మరణాన్ని గురించిన ఆలోచనలు నీకు ఎక్కువ వస్తూ ఉన్నాయి? ఎందుకు మరణించాలని నువ్వు ఆశపడతా ఉన్నావు? నో, దేవుడి జీవితాన్ని ఇచ్చింది ఎందుకంటే జీవిత తుఫాన్లో చిక్కుకొని నువ్వు మునిగిపోవాలని కాదు. 3 తుఫాన్లో మీరు చూడండి, ఒక్క తుఫాన్లో కూడా దేవుని బిడ్డలు మునిగిపోయి చచ్చిపోలే. హల్లెలూయా. నీ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మొట్టమొదటిగా అయితే యోనా వలె అవిధేయత వలనైనా అవిధేయతకు పర్యవసానంగా బుద్ధి చెప్పడానికి దేవుని వైపు తిప్పడానికి వస్తున్నాయి. రెండవది మనలో విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉందా బయట పెట్టడానికి వస్తున్నాయి. మూడవది నీవు నేను ధైర్యం తెచ్చుకొని దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగడానికి సాక్షార్థంగా వస్తున్నాయి తప్ప ముంచడానికి మాత్రం తుఫానులు రావు. కలవరపడద్దు. నీ జీవితంలో ఏ తుఫాను నువ్వు ఎదుర్కొంటున్నా ఈ రాత్రికాల సమయంలో, లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ క్లోజింగ్, నేను ముగిస్తా ఉన్నా. ఎటువంటి సమస్య